హృదయపూర్వకమైనటువంటి వందనాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అంటే ఒక మనిషి అందరూ పుడతాం, కానీ మట్టిలో మాణిక్యాలు కొన్నే ఉంటాయి. వాటిని స్థానపడితేనే వస్త్రంగా కనబడుతుంది. అలాగే ఎంతో మంది పుడుతుంటారు, కానీ అందులో మహానుభావులు కొందరే ఉంటారు. ఈరోజు డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు మనుషుల్లో పుట్టినటువంటి మహానుభావుడయ్యారు. మనిషిగా పుట్టి మహానుభావుడైనటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కీర్తి దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మహానుభావుడు అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఆ మనిషిలో చాలా ఎన్నో గుణగణాలు ఉన్నాయి. సభ్య సమాజం, సంస్థలు, వ్యవస్థలు గౌరవించబడాలి. అటువంటి వ్యక్తులు సమాజంలో అరుదుగా ఉంటాం. ఆ అరుదైనటువంటిది ఒక వెనుకబడిన కులానికి, ఒక దళిత జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో భారతదేశంలో చదువుకోవాలి అంటే అవకాశాలే లేనటువంటి వ్యక్తి ఆ రోజుల్లో చదువుకొని ఇప్పటికి కూడా ఎవరికైనా చెప్తుంటాం మనం, మరి ఏం ప్రభావం అంబేద్కర్ అంత చదివేశారు అంటే ఆయన చదువులు నారాజుగా ఈరోజు ప్రపంచంలోనే అత్యంత తెలివైనటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి భారతదేశంలోనే 150 కోట్ల మంది జనాభాలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్. ఈరోజు ప్రపంచం అంతా గుర్తించింది. ఈరోజు మన భారతదేశంలో రాజ్యాంగం రాశారు, రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు, క్రోడీకరించారు. మనందరికీ ఆ రాజ్యాంగంలో ఎన్నో రకాలైనటువంటి హక్కులు, బాధ్యతలు, విధులు అన్ని కల్పించారు. మనం ఆయన గొప్ప వ్యక్తిగా మనం చెప్పొచ్చు, ఒక సంఘ సంస్కృతిగా చెప్పొచ్చు. కానీ ప్రపంచంలోనే ఈరోజు ప్రపంచం మొత్తం అంబేద్కర్ గారిని ప్రపంచం మేధావిగా గుర్తించబడగలిచారనంటే ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు, ఆయన చదువుకున్నటువంటి తీరు, ఈ భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి ఈ భారతదేశానికి మౌలికంగా ఎలా పరిపాలన చేసుకోవాలో ఇచ్చినటువంటి మహానుభావుడు కీర్తి చేసిన డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్. ఆయన ఆ రోజుల్లో రిజర్వేషన్లు అనగానే వర్గాలు చాలా ఉన్నాయి భారతదేశంలో. ఆ రోజు మనకున్న జనాభా భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి 42 కోట్ల మంది. 75 కాలగమనంలో మనం ఈరోజు 75 సంవత్సరాల కాలగమనంలో 150 కోట్లు. 42 కోట్ల జనాభాలో ఆ రోజు ఎలా పరిపాలన చేసుకోవాలంటే స్వాతంత్రం 40 ఏళ్లలోనే వచ్చింది. కానీ మన రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి రోజు 1952లోనే పార్లమెంటరీ డెమోక్రసీ ఏర్పడింది. 50 జనవరి 26 రిపబ్లిక్ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు. బట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఎప్పుడు ప్రారంభమైంది? 1952లో పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ కూడా అప్పటి నుంచి పార్లమెంటరీ డెమోక్రసీ స్టార్ట్. అంటే స్వాతంత్రం వచ్చింది, పార్లమెంట్ ఏర్పడినంత వరకు మధ్యలో 5 సంవత్సరాలు ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు కూడా మనం ఎలా పరిపాలన చేసుకోవాలి, ఎలా చేయాలి అనేటటువంటిది రూపకల్పన చేయడానికి ఆయన బ్రిటిష్ పార్లమెంట్ చూశాడు, ఫ్రాన్స్ పార్లమెంట్ చూశాడు, ఎన్నో పార్లమెంట్ సందర్శించాడు. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాలను చదివాడు. అన్నిటికన్నా మెన్నైనటువంటి రాజ్యాంగం. చాలా దేశాల్లో ప్రజలకు హక్కులు లేవు. ఎప్పటికి కూడా మనం అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నటువంటి కంట్రీలకు పోతే ప్రజలకు హక్కులు ఉన్నాయా? లేవు. ఈరోజు మన ముస్లిం సోదరులు ఉన్నారు,
ఈ భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కూడా వాళ్ళకి అంత వ్యక్తిగతమైనటువంటి హక్కులు స్వేచ్ఛ లేనటువంటిది ఒక భారతదేశం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు స్వేచ్ఛ ఉంది. మా దేశం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు పాకిస్తాన్ అని చెప్పొచ్చు, దుబాయ్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకో కంట్రీ చెప్పొచ్చు. కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారికి మత స్వేచ్ఛ కానీ, వారికి కూడా హక్కులు కానీ, వారి సాంప్రదాయాలు కానీ, వారి సంస్కృతులు కానీ ప్రతిబింబించే విధంగా రాజ్యాంగంలో రూపకల్పన చేసింది డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఎవరైనా మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎవరైనా పక్క దేశాల కోసం మాట్లాడితే వాళ్ళని ఏం చేయగల, మనం ఏం శిక్షించగల, తిట్టగల, ఏమనగల. వాడు ఏ దేశం కోసం పొగుడతాడో ఆ దేశంలో ఆయన పంపించి ఒక రోజు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు ఆయన ఇచ్చితే అదే వాడికి పెద్ద శిక్ష. అంతే కదా. ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అక్కడ లేదు. ఇక్కడ మత స్వేచ్ఛ ఉంది, అక్కడ లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అక్కడ లేదు. ఇక్కడ నీ సంస్కృతిని, సాంప్రదాయాన్ని అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరూ కూడా రంజాన్ వస్తే మనం కూడా బాయి చేతులు కలుపుతాం. ఖురాన్ని మనం కూడా గౌరవిస్తాం. అదే కొన్ని దేశాలకు, మిగిలిన దేశాలకు పోతే ఖురాన్ తప్ప ఇంకో దానిని గౌరవించే పరిస్థితి లేనటువంటి రాజ్యాంగాలు, శాసనాలు అక్కడ ఉన్నాయి. అందుకనే వాడు ఇక్కడ బ్రతికిన వాడు భారతదేశంలోనే బ్రతకలేనటువంటి పౌరులు ఎవరైనా ఉన్నారంటే ఆడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఆడు బ్రతకలేదు. ఈ విషయాన్ని మనం అందరం కూడా అవగాహన చేసుకోవాలి. మనం కూడా ఎప్పుడు మౌత్ టు మౌత్ మాట్లాడాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు మనం ఏదో సంవత్సరంలో 2 రోజులు ఆయన జయంతి వర్ధంతుల కార్యక్రమాలు చేయడం కాదు. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం, అందులో ఉన్నటువంటి మౌలిక ఆదేశాలు, మౌలిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు మనం పాటించాలి అని ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాలి. ఇప్పుడున్న జనరేషన్ కి అవేంటి, ఇప్పుడున్న జనరేషన్ ఏమనుకుంటారంటే చేతిలో ఉండే సెల్ ఫోను, కళ్ళ ముందు ఉండే ల్యాప్టాప్, లేకపోతే ట్యాబ్, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి దాన్ని ఏమంటారు కంప్యూటర్, ఇవి తప్ప అంబేద్కర్ గారు అంటే ఏమిటో, వారి జీవితం అంటే ఏమిటో, జీవితం ఈ దేశం కోసం ఎలా చేశారనేటటువంటి ఏమిటో తెలియదు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మౌత్ టు మౌత్ ప్రచారానికి మించింది ఏమీ లేదు. ప్రజల్లో ఒక చైతన్యం, ప్రజల్లో ఒక అవగాహన, ప్రజల్లో ఒక సంకల్పం రావాలంటే ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. చిన్న సభల్లో మాట్లాడండి, పెద్ద సభల్లో మాట్లాడండి, ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు మాట్లాడండి, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మాట్లాడండి, 4 కూర్చుంటే అన్ని దగ్గర మాట్లాడాలి. అప్పుడే మన తరానికి, నెక్స్ట్ తరానికి, ఎందుకంటే వాళ్ళు రేపు ఉదయం వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంటిలో కన్నా జన్మనిచ్చిన తల్లిదండ్రులే మర్చిపోతున్నారు. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం చేసినటువంటి మహనీయులైనటువంటి త్యాగాలు, ఫలితాలు వాళ్ళు గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. అంబేద్కర్ అంటే రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా అడిగే పరిస్థితి లేదు. లేదు గాంధీ గారు అంటే ఎవరో అనేటటువంటి పరిస్థితులు వస్తుంది. అయితే ఇంకోటి కూడా ప్రాబ్లం ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాలు పెడుతున్నాం, గాంధీ గారి విగ్రహాలు పెడుతున్నాం, నెహ్రూ గారి విగ్రహాలు పెడుతున్నాం. ఆ పక్కనే స్టోట్పురం లాంటి గైజోగల్ విగ్రహాలు కూడా పెడుతున్నాం. తేడా తెలియడం లేదు ప్రజలకు, ఎవడు మంచోడో ఎవరు తక్కువ. వాటిని కూడా ప్రజలే ఐక్యత. అన్ని విగ్రహాలే, అందరూ విగ్రహాలే. ఆ విగ్రహాలు ఎవరికి ఉండాలి, వారిని చూసి ఏం నేర్చుకోవాలి, వాళ్ళని చూసి ఏంటి స్ఫూర్తిని పొందాలి. ఈరోజు మనం జయంతులు, వర్ధంతులు చేస్తున్నామంటే ఆ స్ఫూర్తి రావడానికి, ప్రజల్లో ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆనాడు పోయి ఉంటే ఈ ప్రజాస్వామ్యంలో అయితే స్వేచ్ఛ ఉండేదే కాదు. కానీ కొంతమంది వేరే రాజ్యాంగాలు ఉపయోగిస్తుంటారు. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది. వారు ఉపయోగించే రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం.
వాళ్ళ ఆశయం ఆలోచన రప్ప రప్ప. ఆ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో గట్టిగా మొలతాడు కూడా ఉండదు. వాడు కూడా అంటుంటారు, మేము వస్తే రేపు అంత చూస్తాం, మిమ్మల్ని మద్దతు చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని లేకుండా చేస్తాం. ఇదేమైనా తాలిబన్లా, లేకపోతే ఇదేమైనా ముజాహిదీలా? వాళ్ళు ఏమైనా ఈ లవ్ జహాదీ కోసం లేకపోతే జహాదీ కోసం పోరాడేటటువంటి వ్యక్తులా? ప్రజాస్వామ్యం ఆ మాటలకు తాముందా? ఈరోజు వాళ్ళు అంటున్నారు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. 3 సంవత్సరాలు ఆగండి అంటున్నాం. అసలు 3 సంవత్సరాల లోపల కానీ మేమే కానీ నువ్వు వాడిన మాటలు ప్రారంభిస్తే నువ్వు అనేవాడు ఉంటావా? నీ పార్టీ ఏముంటుందా? ఈ సైకోలు రోడ్డు మీద మాట్లాడగలరా? ఆ రోజు మేము కూడా ప్రతిపక్షం, మా పార్టీ కొత్తగా మేము అధికారం చూసాం, ప్రతిపక్షం చూసాం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాడాం, మేము వ్యక్తుల కోసం పోరాడాం, వ్యవస్థల కోసం పోరాడాం, శాంతియుతంగా పోరాడాం, క్రమశిక్షణతో పోరాడాం. మీరు ఆనాడు 24 కేసులు కాదు 30 కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాటం చేసే దాంట్లో పెట్టారు. మేము దానికోసం పోలీసులు ఆండాలు వారి పని వాళ్ళు చేస్తారు. ఈరోజు నేను చూస్తున్నా, నాకు తెలియదు, మొన్ననే ఏవో పెళ్లిలు ఉన్నాయని చెప్పి నేను అటు ఇటు తిరుగుతా ఉన్నా. వచ్చింది 200 మంది. 200 మందిని పోలీసు వాళ్ళకే తిరిగి నీ అంత చూస్తాం, నీ సంగతి తేలుస్తాం, వాటి మీదకి దండెత్తితే పోలీసులు లాఠీ చార్జీ చేయకుండా ఏమైనా ఊరుకుంటారా? లాఠీ చార్జీ కాదు, నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా. 2 సంవత్సరాలైనా ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ ఉంది, పోరాటాలు చేసేటటువంటి హక్కులు ఉన్నాయి. కానీ వాటిని దుర్వినియోగం చేస్తే మాత్రం, స్వేచ్ఛను కానీ హక్కును కానీ దుర్వినియోగం చేస్తే మాత్రం తాట తీసి ఇంటిలో కూర్చుంటారని అని చెప్పి ఇది నేర్చుకోవాలని మీరు శాంతియుతమైనటువంటి కార్యక్రమాలు చేయండి, మీ అభిప్రాయాలు చెప్పండి. సోషల్ మీడియాలో బూతుల భాష మాట్లాడినా, ఎవరి వ్యక్తిత్వాన్ని హననం చేసినా, ఎవరి వ్యక్తిత్వాన్ని కిందపరిచినా తప్పనిసరిగా ఈ రోజు ఆరంభిస్తా. ఈ రోజు నుంచి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎలా ఉంటే అలాగే పరిపాలన చేయమని అధికారులు కూడా ఆదేశిస్తా. తాట తీసి వదిలిపెడతా అని చెప్పి క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఈ నియోజకవర్గంలో గంజాయి తెస్తుంది ఎవరు? అంబేద్కర్ గారు ఇస్తారా? మీ అందరూ మిమ్మల్ని అందరినీ గంజాయి స్మగ్లింగ్ చేయమని అంబేద్కర్ గారు ఏమైనా ఇచ్చారా? మీ అందరినీ ఆ గంజాయి తాగి రమ్మని? మీరు చేసే ర్యాలీలో గంజాయి తాగి వచ్చేవాళ్ళు, మద్యం సేవించి వచ్చేవాళ్ళు, ఒంటి మీద జ్ఞాపకం లేకుండా వాడు పోలీసుడో ఎవరో తెలియని విచక్షణ లేకుండా ప్రవర్తిస్తే ఇంకా ఎన్నాళ్ళు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. నేను కూడా లా అండ్ ఆర్డర్ మీద ఒక సమావేశం పెడతా. తప్పనిసరిగా దారి తప్పిన ప్రతి ఒక్కరికి దారిలోకి తీసుకొచ్చే కార్యక్రమాలను రూపొందిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మన నియోజకవర్గంలో ఒక్కసారి మీరు గమనిస్తే ఇప్పటికొక 80 మంది గంజాయి స్మగ్లర్స్ పట్టుకున్నారు. అందులో 47 మంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే గడిచిన ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏ రకంగా పరిపాలన చేశాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యం మాటల రాజకీయ పార్టీని స్థాపించి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షలాది కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు వాటిని కట్టుపుచ్చుకోవడానికి ఓ రాజకీయ పార్టీని పెట్టి కేసుల నుంచి జైలు నుంచి తప్పించుకోవడానికి రాజకీయ పార్టీని ముందుకు పెట్టి ఈ రోజు మేము పోరాటం చేస్తున్నామని చెప్పి ఈ రోజు పిచ్చగా మాట్లాడుతున్నారు. ఒక మాజీ మంత్రి 4 సార్లు, నేను 2-3 సార్లు ఎమ్మెల్యే చేశానన్న అమ్మటి ఒక ముఖ్యమంత్రిని లాభమా తిరుగుతారు, బూతులు మాట్లాడతారు. ఈరోజు ఒక గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రులంటే వాడడానికి ఒక భాష ఉంది, విమర్శ చేయడానికి ఒక భాష ఉంది, విమర్శించడానికి ఒక పద్ధతి ఉంది. మీరు ఆ పద్ధతిలో రండి, అంతేగాని రాజారెడ్డి రాజ్యాంగం
అంబేద్కర్ గారి రాజ్యాంగం ముందు నిలబడదు. అటువంటి ఆలోచనతో మీరుంటే 3 సంవత్సరాలు కాదు, మేము 3 నిమిషాలు కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కానీ ఆలోచిస్తే నువ్వు 3 కటకటాలు వెనక పోవాలి. 3 రోజులు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజల్లో చైతన్యం రావాలి. సేవలు ఈ దేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఖురాన్ కన్నా, బైబిల్ కన్నా, భగవద్గీత కన్నా మన ప్రజాస్వామ్యానికి అతి గొప్పదైన పవిత్రమైనటువంటి గ్రంథం. ఈరోజు మా మోడీ గారు నాయకత్వంలో కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో సగం జనాభా ఉన్నటువంటి మహిళల్ని ఎప్పుడూ కూడా మనం వంటికే పరిమితం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మహిళా రిజర్వేషన్లు 9% స్థానిక ఎన్నికల్లో అమలు చేశారు. 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు మహిళలకు కల్పించింది తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు. ఆర్టీసీ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చి మహిళలకు కూడా ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ, ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో కానీ మహిళలు ఉద్యోగస్తులుగా లేరు. ఈ రోజు రాజకీయంగా కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ గారు సూచించినటువంటి విధంగా 33% రిజర్వేషన్లు రేపు 16, 17, 18 3 రోజుల పాటు ఈ భారతదేశంలో ఒక కొత్త చరిత్రకి అంబేద్కర్ గారి జయంతి స్ఫూర్తితో మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అదే పార్లమెంటు శాసనసభలో మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రేపు మన శాసనసభలో 263 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అందులో మనం సుమారు 1/3 అంటే ఎన్ని వస్తాయి? 84 మహిళా ప్రజాప్రతినిధులు పోతాం చట్టం చేస్తుంది. అయితే మహిళలకు కూడా వాడు చెప్పాలి, వాళ్ళు కూడా అవగాహన పెంచుకోవాలి. మహిళల్లో ఉన్నటువంటి సహజసిద్ధంగా ఉన్నటువంటి గుణగణాలు కొన్ని పక్కన పెట్టాలి. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఏమిటో, ప్రజలకు ఎలా పనిచేయాలో నేర్చుకోవాలి. ఈ రోజు విజ్ఞానవంతుడు ఎవరంటే, పేదరికాన్ని పారదోలేవాడు ఎవడంటే, ఎవడైతే చదువుకుంటాడో వాడే. చదువు ఒక్కటే దానికి ఆయుధం. ఈ రోజు అంబేద్కర్ గారు ప్రపంచ స్థాయి మేధావిగా గుర్తించబడ్డారంటే ఆయన చదువుకున్నటువంటి చదువు వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. చదువు అనేది మనిషిని మనసును జయిస్తుంది. చదువు మనిషికి సంస్కారాన్ని నేర్పుతుంది. చదువు మనిషికి ఎలా ఉండాలని నేర్పుతుంది. చదువు మనిషికి జీవితాన్ని నేర్పుతుంది. చదువు మనిషిని ప్రపంచ చిత్రపటంలో కానీ, సమాజంలో కానీ వాడికి ఎంతో గుర్తింపు తెస్తుంది. మనం ఏమీ చదువుకోకుండా, చదివిన చదువుకి అర్థం తెలుసుకోకుండా, చదివిన చదువులో ఉన్నటువంటి అవగాహన పెంచుకోకుండా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం గలగలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ 135వ జయంతి మహోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారికి నేను ముందే ఈ వేదిక ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. భారతదేశ పార్లమెంటు చరిత్రలో ఒక కొత్త చరిత్రకి నాంది పలుకుతున్న మోడీ గారికి నేను మనస్ఫూర్తిగా 33% రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను మహిళా స్వామ్యం వాళ్ళందరూ మోడీ గారు పార్లమెంట్ లో చేసిన చట్టం ఆమోదించబడిన రోజు నాడు మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి, మోడీ గారి నాయకత్వానికి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక సరికొత్త అధ్యాయం, ఇది సరికొత్త చరిత్ర. ఒక చరిత్రకి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇప్పటికే మనం ప్రధానమంత్రిగా మహిళలు చేశారు, రాష్ట్రపతిగా మహిళలు చేశారు. కానీ దాని చట్ట రూపంలో ఈరోజు మనం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం రాజ్యాంగాన్ని సవరణ ద్వారా ఈరోజు
మనం చేసేటటువంటి కార్యక్రమం చాలా గొప్పదైన కార్యక్రమం. మరి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి, ఆయన జీవితం మనందరికీ ఆదర్శం. ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయనకి నచ్చనప్పుడు వెంటనే నైతిక విలువలు పాటించి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు మంత్రులు కానీ మేము కానీ రాజీనామా చేయమంటే ఆయన ఎలుగు చేయాలన్నారు. కానీ ఆ రోజుల్లో నైతిక విలువలు, రాజకీయ విలువలు కొనసాగించాము. ఉన్నతమైన సాంప్రదాయాల్ని, ఉన్నతమైన విలువల్ని ఎంతో మంది కాపాడారు. కానీ ఈరోజు మళ్ళీ ఆ విలువలు, సాంప్రదాయాల్ని మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా వాటిని నెలకొల్పాల్సినటువంటి అవసరం, కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారి జయంతి ఇంత ఘనమైన నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి దళిత సోదరులు, దళిత సంఘాల నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.